పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దాడిలో అమెరికా ఫైటర్ జెట్ పూర్తిగా దెబ్బతిని కుప్పకూలినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. అయితే దాడి జరిగింది నిజమే అయినా తమ ఫైటర్ జెట్కు ఏమీ కాలేదని, ఎయిర్ బేస్లో సేఫ్ ల్యాండింగ్ జరిగిందని అమెరికా ప్రకటించింది. తమ పైలట్ కూడా క్షేమంగా ఉన్నారని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. కువైట్ ఫ్రెండ్లీ ఫైర్లో 3 F-15లు కూలిపోయాయి. KC-135 రీఫిల్లింగ్ ట్యాంకర్ను అమెరికా కోల్పోయింది. ఒకవేళ ఇరాన్ చెప్తున్నట్లు F-35 యుద్ధ విమానం కూడా కూలిపోయి ఉంటే అమెరికాకు పెద్ద నష్టమే. ఒక్కో F-35 ఫైటర్ జెట్ ఖరీదు 930 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. కువైట్ ఫ్రెండ్లీ ఫైర్లో 3 F-15లు కూలిపోయాయి. KC-135 రీఫిల్లింగ్ ట్యాంకర్ను అమెరికా కోల్పోయింది. ఒకవేళ ఇరాన్ చెప్తున్నట్లు F-35 యుద్ధ విమానం కూడా కూలిపోయి ఉంటే అమెరికాకు పెద్ద నష్టమే. ఒక్కో F-35 ఫైటర్ జెట్ ఖరీదు 930 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.